హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? సండే వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరింట చికెన్ కర్రీ ఉంటుంది కదా! సో, డైలీ చేసే స్టైల్‌లో కాకుండా కొంచెం ఈరోజు డిఫరెంట్‌గా చేసుకొని చూద్దాం. చాలా బాగుంది. నేను గోంగూర చికెన్ ట్రై చేశాను ఈరోజు. ఒకసారి చూద్దాం ఎలా చేయాలో ప్రాసెస్. ఏం లేదు, సింపుల్ మెథడ్. ముందుగా ఆయిల్‌లో ఏమంటారు, మసాలా ఏస్తాం కదా! మసాలా దినుసులు వేసి ఆనియన్స్ వేసి అవి కొంచెం వేగాక మనం గోంగూర ఏసుకోవాలి దాంట్లో. గోంగూర కొంచెం మగ్గాక చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్‌కి నేను ఒక 1 అవర్ బిఫోర్ ఉప్పు, కారం కలిపి పెట్టేశాను. సో, మీరు డైరెక్ట్‌గానే అయినా ఏసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను చికెన్ ఏసాను. కొంచెం కలుపుకున్నాక మగ్గిద్దామండి కొద్దిసేపు. ఒక 10 మినిట్స్ మగ్గాక ఉప్పు, కారం అన్నీ యాడ్ చేసుకొని ఇంకా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. అది చికెన్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం లాస్ట్‌గా దాంట్లో కొత్తిమీర అండ్ ధనియా పౌడర్ ఇంకా చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. అంతే, గోంగూర చికెన్ రెడీ అయిపోయినట్టే. మా ఇంట్లో చాలామంది ఉన్నారు కాబట్టి నేను కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలని వాటర్ ఎక్కువ పోసాను. గ్రేవీ ఎక్కువ చేశాను. తక్కువ మంది ఉంటే కనుక తక్కువ వాటర్ పోసుకొని గ్రేవీ మొత్తం అయిపోయే వరకు మీరు బాయిల్ చేయొచ్చు. సో, ఇలా ఆయిల్ పైనకి వచ్చేసింది కదండి. మసాలా వేసి ఇంకా దింపుకోవడం అంతే. సో, యమ్మీ చికెన్ ఈజ్ రెడీ. చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి. వీలైతే